అవసరమని పోలీస్ శాఖలో ఉద్యోగాలు పెట్టిస్తామంటూ అమాయకులను మోసం చేసిన ఓ నకిలీ జంటను అరెస్ట్ చేశారు పోలీసులు. సుమారు 50 మందికి కుచ్చుటోపి పెట్టిన ఈ జంట కిలాడీలను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కథ వైజాగ్ లో మొదలైంది. ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేసే హనుమంత్ రమేష్ తన లవర్ తో కలిసి ఈ మోసం చేశాడు. డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న టైంలో కూడా ఇలాంటి పనులే చేయడంతో అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. జాబ్ పోవడంతో విశాఖలోని పెందుర్తికి మకాం మార్చారు. అక్కడ అందరికీ తనను తాను ఎస్ఐగా పరిచయం చేసుకున్నాడు. అక్కడ పోలీస్ యూనిఫామ్ లోనే తిరిగేవాడు. డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పుడు ఉన్న కాంటాక్ట్స్ వాడుకుని అందరినీ నిజంగానే తాను పోలీస్ అని నమ్మించాడు. డిపార్ట్మెంట్ తో తనకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయని, డబ్బులిస్తే జాబ్ పెట్టిస్తానంటూ కొందరు అమాయకులను నమ్మించాడు. ఈ దందాకు ఉపయోగంగా ఉండేందుకు తన గర్ల్ ఫ్రెండ్ కూడా పోలీస్ అంటూ అందరికీ పరిచయం చేశాడు. ఇద్దరు యూనిఫామ్ లో తిరుగుతూ దాదాపు 30 మంది అమాయకులను ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించారు. పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, రైల్వేలో కూడా తనకు పలుకుబడి ఉందని, అక్కడ కూడా ఉద్యోగాలు పెట్టిస్తానంటూ మరికొందరిని నమ్మించాడు. ఇలా దాదాపు 50 మంది నిరుద్యోగుల నుంచి సుమారు 3 కోట్లు వసూలు చేశారు రమేష్, అతని గర్ల్ ఫ్రెండ్. డబ్బు తీసుకుని రోజులు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బిచ్చిన అమాయకులు నిలదీశారు. దీంతో పెందుర్తి నుంచి మకాం లేపేశాడు. దీంతో మోసపోయామని అంతా అర్థం చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం బయటికి వచ్చింది. కాల్ డేటా ఆధారంగా రమేష్, అతని గర్ల్ ఫ్రెండ్ హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు ఏపీ పోలీసులు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ సహాయంతో హైదరాబాద్ లో నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నారు. వీళ్ళిద్దరూ విశాఖలోనే కాకుండా హైదరాబాద్ లో కూడా ఇలాంటి మోసాలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదే యాంగిల్లో విచారణ చేపడుతున్నారు. నిజాయితీగా ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు తెచ్చుకోవాలి కానీ ఇలాంటి వాళ్లను నమ్మొద్దని చెప్తున్నారు పోలీసులు.